హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో భేటీ అయినటువంటి ఉద్యోగ సంఘాలండి. ఈ మేరకు పెండింగ్ సమస్యలపై చర్చ. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, అలాగే మన వెబ్‌సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్. సో, ఏపీ న్యూస్ .com అండి. సో, ఇక్కడ గూడా అన్‌లిమిటెడ్ లేటెస్ట్ న్యూస్ అయితే అందించబడతాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయాల్లో వీఆర్ఓల పాత్రపై విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు కోసం తగిన ప్రాతినిధ్యం కల్పించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న సందర్భంలో వీఆర్ఓ పాత్ర మరింత బలోపేతం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పణ. ఈ మేరకు రెవెన్యూ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు అయినటువంటి అనగాని ప్రసాద్ గారిని వీఆర్ఓ సంఘం ప్రతినిధులు సచివాలయంలో కలుసుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు, రవీంద్రరాజు మరియు ఇతర ప్రతినిధులు ఈ సందర్భంగా తమ విజ్ఞప్తులను వివరించారు. ముఖ్యంగా ప్రధాన అంశాలండి. గ్రామ సచివాలయాల్లో వీఆర్ఓల పాత్ర. గ్రామ రెవెన్యూ అధికారులను గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక స్థానం కల్పించాలి. వారి ఆధీనంలో అన్ని రెవెన్యూ సంబంధిత పనులను సమర్థవంతంగా నిర్వహించేలా చేయాలి. రెండవది పెండింగ్ సమస్యలు. పదోన్నతులు. వీఆర్ఓలకు తగిన ప్రమోషన్‌లు త్వరితగతిన చేపట్టాలి. పని ఒత్తిడి. వీఆర్ఓలు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. మూడోది పర్యవేక్షణ వ్యవస్థ. సుమారు 15,000 మంది వీఆర్ఓలందరూ డిప్యూటీ తహసీల్దార్లు లేక తహసీల్దార్ల పర్యవేక్షణలో పనిచేసే విధానాలను అమలు చేయాలి. ఇక రెవెన్యూ వ్యవస్థ కూడా బలోపేతం అండి. వీఆర్ఓల సమస్యలను పరిష్కరించడం ద్వారా రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం సాధ్యమని సంఘం స్పష్టం చేసిందండి. ఇక సచివాలయ మార్పుల నేపథ్యంలో కొత్త విధానాలు గ్రామ రెవెన్యూ అధికారులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలనైతే కోరారు. సేవల సమర్థత. వీఆర్ఓలు తగిన మానవ వనరుల సాయం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఎదురుచూపు. ప్రభుత్వం వీఆర్ఓల సమస్యలపై ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తికరంగా మారింది. వీఆర్ఓల పని ఒత్తిడి తగ్గించడంతో పాటుగా గ్రామ సచివాలయ వ్యవస్థ తగిన స్థానం కల్పించే చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హామీ ఇస్తుందా అనేది చూడాల్సి అయితే ఉంది. ఇక మంత్రుల స్పందన. మంత్రివర్యులండి అనగాని సత్యప్రసాద్ గారు ఈ పిటిషన్‌కు సానుకూల స్పందన అయితే ఇచ్చారు. సమస్యలపై త్వరలోనే వివరణాత్మక నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గ్రామ రెవెన్యూ అధికారుల సమర్థత. రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరచడంలో గ్రామ స్థాయి ప్రజలకైతే సేవలందించడంలో వీఆర్ఓల పాత్ర ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. సో, మొత్తానికి ఈ విజ్ఞప్తి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడంతో పాటుగా గ్రామ సచివాలయ వ్యవస్థను వీఆర్ఓల ప్రాధాన్యతపై పటిష్ట చర్యలు తీసుకునే అవకాశము ఉంది. గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కరించి సక్రమమైన పర్యవేక్షణలో వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. సో, అది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, మన అఫీషియల్ వెబ్‌సైట్ ఏపీఎంప్లాయీన్యూస్.com ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.